చివరికి ఈ ఇద్దరు అధికారుల ద్వారా మళ్ళీ వైవి సుబ్బారెడ్డిని వీళ్ళని ఇరికించబోతుంటే ఆపమంది సుప్రీంకోర్టు, దర్యాప్తుకి అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే తేల్చింది ఏంటది ఫైనల్గా, మాంసం లేదు, పంది మాంసం లేదు, ఆవు మాంసం లేదు, ఆ కొవ్వు లేదు, చేప నూనె లేదు, ఈ మూడే కదా కలిపారని చెప్పింది. భక్తులు ఫీల్ అయింది ఆ విషయంలోనే. ఎందుకంటే ఇప్పుడు కూరల్లో కల్తీ ఉందో లేదో మనకు తెలియదు, ఎందుకంటే వాటిట్లో కెమికల్స్ వాడుతున్నారు. అట్లాగే మీరు పాలల్లో పాలు నిల్వ ఉంటాయా, పొద్దున కాస్తే సాయంత్రానికి ఉండవు. మరి పాల ప్యాకెట్ ఎందుకు ఉంటుంది ఒక రోజుల్లా? ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. పెరుగు నిల్వ ఉంటుందా, తీసి ఉంచితే మనం ఇంట్లో తోడేస్తే పులుపు వచ్చేస్తుంది, దాన్ని ఏం చేస్తారు, ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. అందుకే కదా ప్యాకెట్ వారం రోజులు 10 రోజులు ఉండేది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 10 రోజులు టైం పెడతారు కదా వాళ్ళు, ఎందుకని? అట్లాగే అదేదో పాలు, దాని ఏదో పేరు అంటారు, టెట్రా ప్యాక్, నెలల తరబడి ఉంటుంది పాలు. ఎందుకని? ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, కెమికల్సే కలుపుతారు, ప్రిజర్వేటివ్ ఏం కలుపుతారు? అంతే, కెమికల్స్ అలాంటివే వాళ్ళు ఇప్పుడు ఆ డైరీలో ఏమున్నాయి అన్నారు, ఇవి కొన్నారు అని ఇచ్చారు ఆ డైరీలో. చివరికి ఈ దరిద్రం ఏంటంటే మనకి క్లీన్ చేసుకోవడానికి హార్పిక్ వాడతారు, పెనాయిల్ వాడతారు, ఏమేం కొన్నారో ఎంత కొన్నారో రాసి వాళ్ళ దగ్గర పాలు ఉత్పత్తి చేయడానికి ఆవులు లేవయ్యా, ఆవులు లేవనోడు పాలు ఎట్లా ఇస్తాడు, కాబట్టి ఏదో కృత్రిమ నెయ్యి తయారు చేశాడు మేము అనుమానిస్తున్నాం అని చెప్పింది కదా. అంతే, అంతకు మించి ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప